100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో జనరల్‌గా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఎక్కువగా ఈ యాంటాసిడ్స్ వాడుతూ ఉంటారు. కడుపులో మంట మందులనేవి వాడుతూ ఉంటారు. ఇవి వాడడం వల్ల డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలేంటి? వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్ ఉక్కారా గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. డాక్టర్ గారు, కడుపులో మంట మందులు అంటే అదొక పెద్ద షీట్ ఉంటది ఇంట్లో. డోలో మందులు గూడా అట్లే ఉంటాయి. దాంతో పాటు ఇది ఉంటుంది. కడుపులో మంట మందు వేసుకున్నామా హాయిగా ఉంటుంది. బ్రేక్‌ఫాస్ట్ చేయొచ్చు అనే ఆలోచన డాక్టర్ ఇచ్చినా, ఇవ్వకపోయినా వాడుతూ ఉంటారు. రకరకాల మందులు యాంటాసిడ్స్. మంచిదేనా డాక్టర్ గారు? సో, అగైన్ ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాక్టికల్ ఎక్కువగా మేము ప్రాక్టీస్‌లో చూసే ప్రాబ్లమ్ ఇది. యాక్చువల్లీ మీరడిగిన ఫస్ట్ క్వెషన్ ఇది మంచిదేనా? హ్మ్. నా ఉద్దేశంలో చాలా బ్యాడ్ అండి. హ్మ్. ఎందుకంటే ఈ ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ ఓటీసీ అవును. అంటాం. ఇవి చాలా అనర్థాలకి దారితీస్తుంది. అయితే ఇక్కడ నేను ఒకటి కోట్ చేయదలుచుకున్నాను. చాలామంది అంటారు అలోపతి మెడిసిన్ వాడంగానే మా కిడ్నీలు పాడైపోతాయి. ఇది హ్మ్. చాలా ఫ్రీక్వెంట్‌గా వింటున్న అవును. ప్రాబ్లమ్ భయపడతారు. హ్మ్. మరి ఇక్కడ ఎవరైతే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌తో సమస్యతో మందులు వాడుతున్నారో ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్‌తో ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ సైడ్ ఎఫెక్ట్ కిడ్నీ మీద ఉంటది. హ్మ్. ఏది యాంటాసిడ్స్? యాంటాసిడ్స్‌కి. హుహు. మరి అది వాడడం కరెక్ట్ కాదు కదా! హ్మ్. మరి అదెందుకు ప్రజలు గమనించట్లేదు. నంబర్ 1. హ్మ్. సో, కామనెస్ట్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే ప్రతి డ్రగ్‌కి సైడ్ ఎఫెక్ట్స్ అనేది కామన్. హ్మ్. సో, కామనెస్ట్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే జీర్ణాశయానికి సంబంధించి ఎక్కువగున్నాయి. హ్మ్. మీరు ఇంట్రెస్టింగ్‌గా ఈ మందుల గురించి సైడ్ ఎఫెక్ట్స్ గమనిస్తే వామిటింగ్ సెన్సేషన్, హ్మ్. వామిటింగ్స్ అవ్వడం, హ్మ్. లూజ్ మోషన్స్ ఇలాంటివి ఫ్రీక్వెంట్‌గా దాంట్లో సైడ్ ఎఫెక్ట్ కింద గమనించిన రిసర్చ్ పరంగా ఉన్నవి. ఉన్నవి. హ్మ్. అందుకోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌ని సరిగ్గా అర్థం చేసుకుంటారని లేదండి. ప్రతి ఒక్కరు కాస్త కడుపు ఉబ్బరం ఉందంటే వెంటనే టాబ్లెట్ వేయడమే చూస్తున్నారు హ్మ్. గానీ, అది ఏ కారణంగా వస్తుందనేది ఎవరు గమనించరు. రిలీఫ్ వస్తది కదా డాక్టర్ గారు? రిలీఫ్ వస్తదంటే సైకలాజికల్ రిలీఫ్ వస్తదేమో గానీ, హ్మ్. వాస్తవానికి నేను ఒక ఎగ్జాంపుల్ కోట్ చేస్తాను. చాలా తరచుగా నేను వింటున్న ప్రాబ్లమ్ మలబద్ధకం. ఈ హ్మ్. మధ్య కాలంలో ఎక్కువగా ఉందది. హై కన్జంప్షన్ ఆఫ్ బిర్యానీ ఫుడ్ హ్మ్. ఆర్ బేకరీ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ వీటిలో అసలు లిటరల్లీ దేర్ ఇస్ నో ఫైబర్. హ్మ్. ఫైబర్ లేనప్పుడు మలబద్ధకం అనేది అవును. నార్మల్. దీనికి అడిటివ్‌గా వాటర్ తాగడం చాలా తక్కువగుంది. ఎవరైనా చూడండి హ్మ్. చాలా ఫ్రీక్వెంట్‌గా విమెన్‌లో గూడా ఎక్కువ గమనిస్తాను వాటర్ అనేది తక్కువ తాగుతారు. సో, ఈ కారణంగా ఏమవుతుంది? వీళ్ళకి మలబద్ధకం వస్తుంది. మలబద్ధకం వచ్చినప్పుడు గ్యాస్ట్రిక్ ఔట్‌లెట్ అనేది ఒకటి ఎక్కడి నుంచో ఉండాలి. హ్మ్. చాలామంది ప్రేంపులంటారు. హ్మ్. ఆ విధంగా గ్యాస్ రిలీజ్ చేస్తారు. హ్మ్. కాస్త ఎక్కువగొస్తే అది గ్యాస్ ట్రబుల్ అంటారు. హ్మ్. అలాగే గ్యాస్ కింద నుంచి రిలీజ్ హ్మ్. చేస్తారు. మరి కింద అబ్‌స్ట్రక్షన్ ఉన్నప్పుడు హ్మ్. ఎక్కడైతే మోషన్ ఫ్రీగా కాదో ఇదంతా పైకి తన్నుకొనొస్తుంది. హ్మ్. రాంగానే ఏమనుకుంటున్నారు నాకు కడుపులో ప్రాబ్లమ్ ఉంది అంటున్నారే హ్మ్. గానీ, మలబద్ధకం ఉందని హ్మ్. రియలైజ్ కావట్లేదు. చెప్పట్లేదు గూడా. హ్మ్. సో, ఇక్కడ ఏం చేస్తారు వీళ్ళు ఆ టాబ్లెట్ వేసుకుంటారు. హ్మ్. మీరు మలబద్ధకం క్లియర్ చేసేదాకా మీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ హ్మ్. క్లియర్ గాదు. హ్మ్. సో, అట్లాంటప్పుడు ఈ టాబ్లెట్ వేసుకున్న దానివల్ల మీకొచ్చే బెనిఫిట్ ఏంటి? హ్మ్. ప్యూర్‌లీ సైకలాజికల్ బెనిఫిటే గానీ వేరే విధంగా హ్మ్. లేదు. హ్మ్. ఇదే కాంటెక్స్‌లో ఇంకోటి చెప్తాను. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్‌లో స్టమక్‌లో వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. స్టమక్ కనెక్ట్ చేసే పై భాగం ఈసోఫేగస్ అంటాం. హ్మ్. ఆ భాగంలో వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ జీఈఆర్‌డి అంటాం మేము. అవును. సో, ఈ జీఈఆర్‌డి అనేది చాలా ఫ్రీక్వెంట్. ఎందుకంటే తినేసి, తాగేసి పడుకుంటున్నారు. హ్మ్. వీటిలన్నిటి వల్ల ఈ జీఈఆర్‌డి అనేది చాలా కామన్‌గా వస్తుంది. అంటే తినేసి, తాగేసి అంటే బిర్యానీ, ఆల్కహాల్, స్మోక్. హ్మ్. ఈ 3 కాంబినేషన్‌లో జీఈఆర్‌డి అనేది చాలా ఫ్రీక్వెంట్‌గా వస్తున్న ట్రబుల్. సో, దీనికి వీళ్ళేం చేస్తున్నారు? మళ్ళీ అదే టాబ్లెట్లు వాడుతున్నారు. వాస్తవానికి ఏం చేయాలి? అట్లా తినేసి, తాగేసి పడుకోవద్దు. కాసేపు మేలుకొని ఉండాలి. జనరల్ రికమెండేషన్ ఏంటి? 2 ½ అవర్స్ బిఫోర్ స్లీప్ హ్మ్. మీరు ఫుడ్ అనేది కంప్లీట్ చేయాలి. అది కూడా ఇట్లా ఇరిటెంట్స్, స్మోక్, ఆల్కహాల్ 2 ఇరిటెంట్సే. గ్యాస్ట్రిక్ ఇరిటెంట్స్. అలాంటివి మనం అలౌ చేయకూడదు. ఇది కూడా హ్మ్. మనం ప్రజల్లో గమనించుకోవాలి. తర్వాత
బాడీలో న్యాచురల్‌గా యాసిడ్ అనేది మనకి పుట్టుకతోనే వచ్చిన స్వభావం. ఎందుకుంది అక్కడ యాసిడ్ అంటే హ్మ్. జీర్ణం కావడానికి ఆ యాసిడ్ అవసరం. జీర్ణం అంటే జస్ట్ మనం మాట కాదు జీర్ణం అంటే. ఇట్స్ ఎ వెరీ కాంప్లెక్స్ ప్రాసెస్. ఈ కాంప్లెక్స్ ప్రాసెస్‌లో అబ్సార్ప్షన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్, మినరల్స్, విటమిన్స్ వివిధ రకాలుగా అక్కడ డైజెస్ట్ అయ్యి స్ప్రెడ్ అవుతాయి. హ్మ్. వీటిలన్నిటికీ కాస్త సైన్స్ తెలిసిన వాళ్ళకి పీహెచ్ మీడియం అంటాం. అంటే యాసిడ్ కంట్రోల్ మీడియం అనేది ప్రాపర్‌గా మెయింటైన్ అయితేనే ఈ అబ్సార్ప్షన్ కరెక్ట్‌గా జరుగుద్ది. ఓకే. సో, వీటిల్లో నేను హైలైట్ చేసిన వాటిల్లో ఎలిమెంట్స్ ఏవైతే ట్రేస్ ఎలిమెంట్స్ మెటల్స్ హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్‌కి సంబంధించిన ఎలిమెంట్స్, ఐరన్, హ్మ్. విటమిన్స్ ఇవన్నీ గూడా అక్కడ హ్మ్. డైజెస్ట్ అయ్యి ఫుడ్‌లోంచి ఎక్స్‌ట్రాక్ట్ చేసి అబ్సార్బ్ కావాలి. హ్మ్. మీరు ఎప్పుడైతే యాసిడ్‌ని న్యూట్రల్ చేశారో టాబ్లెట్లు అనవసరంగా వాడి, ఇవన్నీ అబ్సార్బ్ కావు. అబ్సార్ప్షన్ ఉండదు. డెఫిషియన్సీ వస్తుంది. చూసారా? హ్మ్. ఇది ప్రైమరీ కాజ్. ఇది ఎవ్వరు అర్థం చేసుకోరు. హ్మ్. తర్వాత ఈ గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్‌లో ఉన్న తత్వం హ్మ్. కిడ్నీలో ఫిల్ట్రేషన్ కెపాసిటీని తగ్గిస్తది. హ్మ్. ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్ అంటాం. కిడ్నీ డ్యామేజ్‌కి పనిచేసే విధంగా ఉంటదది. సో, ఎక్కువ కాలం దీర్ఘకాలంలో ఇలాంటివి వాడితే ఇవి కూడా హ్మ్. ఎఫెక్ట్ అవ్వడం జరుగుద్ది. ఈ యాసిడ్ మీడియం అని చెప్పాను చూసారు? అక్కడ కాల్షియం, మెగ్నీషియం అబ్సార్బ్ అవుద్ది. హ్మ్. ఈ 2 అబ్సార్బ్ కావు. హ్మ్. దానివల్ల ఏమవుతుంది? ఎముకలకి బలహీనత ఏర్పడుతుంది. సో, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని రకాలుగా బాడీ మీద ఎఫెక్ట్స్ ఉన్నాయంటే హ్మ్. బ్రెయిన్ ఎఫెక్ట్ అవుద్ది. లంగ్‌లో ఇన్ఫెక్షన్స్ వస్తాయి. కిడ్నీ ఎఫెక్ట్ అవుతుందని కూడా చెప్పాను. జీర్ణాశయం సరిగ్గా పనిచేయదని చెప్పాను. రక్త కణాలు సరిగ్గా ఫార్మేషన్ ఉండదని చెప్పాను. థైరాయిడ్ ఎఫెక్ట్ అవుతుందని చెప్పాను. సో, వాస్తవానికి జస్ట్ గ్యాస్ట్రిక్ టాబ్లెట్ వాడిన దానివల్ల మొత్తం బాడీ మీద ఇన్ని రకాలుగా ఎఫెక్ట్స్ జరుగుతున్నప్పుడు ఆ టాబ్లెటు ఆ ఇండికేషన్ లేకుండా హ్మ్. మీరు స్వతహాగా తీసుకోవడం అనేది ఎంత మటుకు కరెక్ట్. అవును. సో, దీనికి ఒక ప్రాపర్ అనాలిసిస్ చేసుకొని ఇది వాడొచ్చా లేదా అనేది తెలుసుకోవడం ముఖ్యం. హ్మ్. అయితే ఈ కాలంలో చాలా మందికి మల్టిపుల్ డిసీజెస్ అనేది కామన్ అది. హ్మ్. షుగరు, బీపీ, థైరాయిడ్ ఇలా రకరకాలుగా ఉంది. వీటికి రకరకాలుగా టాబ్లెట్స్ కూడా వాడతాం. హ్మ్. మరి ఈ టాబ్లెట్స్‌తో మీరు వాడుతున్న ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ ఇంటరాక్షన్ ఉంటదా? ఉండదా? తెలుసుకోవాలి కదా! హ్మ్. ప్రైమరీగా చెప్పాలంటే ఈ గ్యాస్ట్రిక్ టాబ్లెట్ మూలాన హ్మ్. హార్ట్ రిలేటెడ్ టాబ్లెట్ రక్తాన్ని పలచబడే టాబ్లెట్ హ్మ్. ఆస్పిరిన్, క్లోపిడోగ్రెల్ హ్మ్. చాలా ఫ్రీక్వెంట్‌గా వింటుంటారు. వీటికి ఇంటరాక్షన్ జరుగుద్దని స్టడీస్ ఉన్నాయి. మరి అలా వాడినప్పుడు హార్ట్ పేషెంట్‌కి కరెక్ట్‌గా మందులు రీచ్ అవ్వకుండా ఉన్నట్టే కదా! హ్మ్. సో, ఇవన్నీ గూడా గమనించుకోండి. హ్మ్. ఎక్కడైతే ఎక్కువ కాలం వాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందో హ్మ్. మీరు డాక్టర్‌ని సంప్రదించి ఆ విధంగా అనలిటికల్‌గా చూసుకొని ఏ కారణంగా మనకు సమస్య వస్తుందని తెలుసుకుంటే హ్మ్. అది మనకి మేజర్‌గా హెల్త్ మీద ఇంపాక్ట్ లేకుండా చేస్తది. యెస్. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. ఈ యాంటాసిడ్స్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడదు. గ్యాస్ట్రిక్ ఇష్యూ చాలా కాలం ఉంటుందంటే డాక్టర్ దగ్గరికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే. సో, ఎక్కువ కాలం ఇలాంటి టాబ్లెట్స్ వాడడం వల్ల డెఫిషియన్సీస్ అనేవి వస్తాయి. చాలా ఎక్కువ. ఐరన్ డెఫిషియన్సీ చాలా ఎక్కువ. అంటే ఈ టాబ్లెటు ఇంటరాక్ట్ అవుతది వేరే దానితోని, వేరే టాబ్లెట్స్‌తోని. కాబట్టి ఇలా వాడకపోవడమే మంచిది. అయితే హ్మ్. ఏదైనా యాంటీబయోటిక్స్ రాసినప్పుడు కూడా కాంబినేషన్‌గా ఇది ఎందుకు రాస్తారు డాక్టర్ గారు? ఒకటి నేను గమనించింది ఇప్పుడు నా ప్రాక్టీస్‌లో జనరల్‌గా నేను రాయనండి. హ్మ్. నన్ను పేషెంట్‌లు అడుగుతున్నారు. "సార్ ఇన్ని పెట్టారు కదా! అవును. ఒక గ్యాస్ట్రిక్ టాబ్లెట్ పెట్టరా" అంటారు. హ్మ్. సో, వాళ్ళందరికీ నేను చెప్పుకోగలుగుతున్నా. ఇదిగోండి ఇది రీజన్ ఇందుకోసం పెట్టట్లేదు. మీకు నిజంగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుందంటే చెప్పండి అప్పుడు పెడతాను అని హ్మ్. చెప్తున్నాను. హ్మ్. సో, వాస్తవానికి వాటి రెండిటికి తోడు కాదండి. హ్మ్. యాంటీబయాటిక్ పెట్టంగానే ఇది పెట్టాలనే రూలే లేదు. హ్మ్. ఇంకా కొన్ని యాంటీబయాటిక్స్ వల్ల లూజ్ మోషన్స్ అనేవి వస్తాయి. ఈ టాబ్లెట్ మూలాన కూడా లూజ్ మోషన్స్ వస్తాయని చెప్పాను. హ్మ్. సో, ప్రాబ్లమ్ పెరిగేదానికి కూడా ఛాన్స్ ఉంది కాబట్టి ఇదంతా గమనించుకొని చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. హ్మ్. డాక్టర్‌ని సంప్రదించకుండా మీరు స్వతహాగా అట్లాంటి యాంటీబయాటిక్స్ వాడుతున్నాం గదా! అని చెప్పి హ్మ్. యాసిడ్ టాబ్లెట్స్ వేసుకోవద్దు. ఓకే. ఎప్పుడన్నా కడుపులో మంటొచ్చింది, ఎప్పుడన్నా డైజెషన్ ప్రాబ్లమ్ ఉంది అంటే ఎట్లా తగ్గించుకోవాలి డాక్టర్ గారు? సో, జనరల్‌గా నేను రికమెండ్ చేసేది నేచురల్ పద్ధతులు ఎక్కువగా చెప్తాను. హ్మ్. ఒకటి మనకు మలబద్ధకం ఉందా? హ్మ్. మలబద్ధకానికి చేయాల్సింది ఫైబర్ అండ్ వాటర్ ఈ 2. యెస్. లేదు మలబద్ధకం లేదు. హ్మ్. అజీర్ణం ఉంది.
ఆల్మండ్స్, మిల్క్ న్యాచురల్గా న్యూట్రలైజింగ్ కెపాసిటీ ఉన్న సబ్స్టెన్సెస్. సో వాటి కారణంగా గ్యాస్ ట్రబుల్ అనేది తగ్గుద్ది. ఆల్మండ్స్, మిల్క్. మిల్క్ న్యాచురల్గా హెల్ప్ చేస్తుంది. సోక్డ్ ఆల్మండ్స్. ఓకే. తర్వాత వాటర్. వాటర్ ఇస్ ద బెస్ట్ డైల్యూటెంట్ ఆఫ్ ఎనీ యాసిడ్. మరి అందరికి తెలిసిన విషయం. కాస్త వాటర్ ఎక్కువగా తీసుకుంటే అది న్యూట్రలైజ్ అవుతుంది. తర్వాత ఫ్రీక్వెంట్గా నేను గమనించింది పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల, ఇర్రాషనల్ యూసేజ్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల గ్యాస్ ట్రబుల్ రావడం, స్మోక్ వల్ల గ్యాస్ ట్రబుల్ రావడం, ఆల్కహాల్ వల్ల గ్యాస్ ట్రబుల్ రావడం, అండ్ ప్రాసెస్డ్ ఫుడ్, ఈ పిజ్జాలు, బర్గర్లు ఇవన్నిట్లో కూడా చాలా కెమికలైజ్డ్ ఫార్ములేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా అజీర్ణానికి దారితీస్తాయి. కాబట్టి వీటిని అవాయిడ్ చేస్తే మీకు ఆ టాబ్లెట్ అవసరం ఎక్కడుంది? అవి అవాయిడ్ చేయమని ఎప్పటి నుంచో చెప్తుంది. సో ఇలాంటివి చేసుకుంటే న్యాచురల్గా మనం తగ్గించుకోవచ్చు. సో ఇవన్నీ చేశారు, స్టిల్ దెర్ ఇస్ ఎ ప్రాబ్లం. అయితే ఇక్కడ మనకి యాంటాసిడ్ సిరప్స్ దొరుకుతాయి. అవును. చాలా ఫ్రీక్వెంట్గా మనకు కనిపించేది జెలుసిల్స్. సో అలాంటి సిరప్స్ తీసుకున్నందువల్ల మేజర్గా అనర్థాలు అయితే ఉండవు. కాబట్టి అది కూడా షార్ట్ డ్యూరేషన్. మనం ఏదో నెలల కొద్ది వాడమని చెప్పట్లేదు. ఆ క్రైసిస్ తగ్గించడానికి మీరు అన్నట్టు ఎప్పుడో బర్నింగ్ సెన్సేషన్ వచ్చింది అన్నప్పుడు అలాంటివి తీసుకున్నందువల్ల డెఫినెట్గా బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. అవును. అంటే ఎప్పుడైనా చెప్తారా డాక్టర్ గారు పేషెంట్స్, అంటే బిర్యానీ తిన్నాము, సరిగా అరిగినట్లు అనిపించింది, ఇండైజెషన్ అనిపించింది, సో మేము దానికోసం ఒక సోడా తీసుకున్నాము అని? రోజు వినే థింగ్ ఇది. ఎందుకంటే ఆఫ్టర్ ఎ గుడ్ బిర్యానీ యాహ్! ఒక గుడ్ అమౌంట్ ఆఫ్ సోడా అనేది చాలా మంది చేస్తున్నది. రెండిటి వల్ల గ్యాస్ ట్రబుల్ అనేది పెరుగుద్ది. అంటే అది దాన్ని డైజెస్ట్ చేయడానికి యూజ్ అవ్వదా? డెఫినెట్లీ నాట్. ఇది సైకలాజికల్ కాంపొనెంట్. అంటే చాలా మందికి ఏంటంటే ఆ బర్ప్ రాగానే డైజెస్ట్ అయిందనే ఫీలింగ్ వస్తుంది, కానీ మనం ఇచ్చిన లోపల గ్యాసే బయటకు వస్తుంది. అది ఇంకంతకన్నా ఏమీ లేదు. అదొక సాటిస్ఫాక్షన్. అదర్వైజ్ దానివల్ల వచ్చే బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ అయితే లేవు. దానివల్ల అనర్థాలే ఎక్కువగా ఉన్నాయి. పర్టికులర్గా మీరు అన్నట్టు బిర్యానీ తర్వాత కూల్ డ్రింక్ ఆర్ సాఫ్ట్ డ్రింక్ తాగడం అనేది మంచిది కాదు. ఎనీ కార్బోనేటెడ్ డ్రింక్ మనం అసలు చెప్పకూడదు. నాట్ రికమెండెడ్. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. ఫాలో అవ్వాలని కోరుకుందాం. ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ ఇదే కాదు, అసలు మల్టీవిటమిన్ టాబ్లెట్ కూడా మనము సొంతగా తీసుకోకూడదు అనేది చెప్తూ ఉన్నారు. దానివల్ల ఎన్ని అనారోగ్య సమస్యలు వస్తున్నాయనేది కోవిడ్ తర్వాత చాలా మల్టీవిటమిన్ గురించి అవేర్నెస్ వచ్చి ఎలా పడితే అలా మల్టీవిటమిన్ వాడడము, సో ఐరన్ గురించి తెలుసుకోవడం, ఇట్లాగా డాక్టర్ని సంప్రదిస్తే అసలు మనకి ఏ డెఫిషియన్సీ ఉంది, అవసరమా లేదా అనేది వాళ్ళు చెప్తారు. ఖచ్చితంగా దీన్ని ఫాలో అవ్వాల్సిందే. చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు డాక్టర్ గారు. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.